మీరు క్లాస్లోకి వెళ్ళండి అమ్మా. నేను సార్తో మాట్లాడతాను. సరేనా? వెళ్ళండి. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం. ఏమ్మా, ఫీజు తెచ్చావా? అది చెప్దామనే వచ్చాను. ఇంట్లో గడవడం కొంచెం కష్టంగా ఉంది. మా ఆయన జీతం రాగానే కట్టేస్తానయ్యా. ఈ 4 రోజులు ఆగమని చెప్దామని వచ్చానయ్యా. చూడమ్మా, పిల్లలు చదివించాలనే మీరు శ్రద్ధ చూసి అందరి పిల్లల కంటే ఫీజు తక్కువ చేశాను. ఏ నెల నిన్ను ఫీజు గట్టిగా అడగలేదు. ఎందుకో తెలుసా? మీ పిల్లలు అందరి బిడ్డల కంటే బాగా చదువుతున్నారని. అలాగని ప్రతి నెల ఆలస్యం చేస్తే ఎలాగమ్మా? మీరు కరెక్ట్గా ఇస్తేనే కదా మేమందరం టీచర్లకు జీతాలు ఇచ్చేది. మీరు చెప్పింది అర్థమైందయ్యా. వచ్చే నెల నుంచి ఆలస్యం అవ్వకుండా కట్టేస్తానయ్యా. ఈ ఒక్కసారికి కొంచెం సర్దుకోండి. మీరు అంతగా అడగాల? నీ గురించి నాకు బాగా తెలుసు. చెప్పాలని చెప్పాను. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది. ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళు మాత్రం బాగా చదివించు. అలాగే. వాళ్ళు ఇలాగే చదివితే నీకు మాత్రమే కాదు, మా పాఠశాలకు కూడా మంచి పేరు తీసుకొస్తారు. అందుకే కదయ్యా నేను ఇన్ని కష్టాలు పడైనా సరే చదివించుకోవాలనుకుంటుంది. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం నా బిడ్డల మీద ఉంటే వాళ్ల కోసం రాత్రి పగలు పనిచేసి వాళ్ళని చదివించుకుంటానయ్యా. ఖచ్చితంగా అమ్మా. నేను కూడా మీ పిల్లల చదువు గురించి నెల నెలా టీచర్లను ఆరా తీస్తున్నాను. ప్రతి టీచర్ మీ పిల్లల గురించి చాలా చక్కగా చెప్తున్నారు. నేను నిన్ను కోరుకునేది ఒకటేనమ్మా, మీ పిల్లల చదువుపోయిన పేదరికం ఎట్టి పరిస్థితుల్లో పడకుండా చూసుకోమ్మా. అలాగేనయ్యా. వాళ్ళని చక్కగా చదివించు. ఎప్పటికైనా వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు. ఇంకో విషయం అమ్మా, వచ్చే నెల నుంచైనా ఫీజులు సమయానికి పంపించమ్మా. ఖచ్చితంగానయ్యా. వచ్చే నెల నుంచి ఆలస్యం అవ్వకుండా కట్టేస్తాను. ఉంటానయ్యా. మంచిదమ్మా.